వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామంలో గత 14వ నాడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఊరేగింపు సాయంత్రం చేయాలని వాళ్ళంతా కూడా అంబేద్కర్ ఒక చిత్రపటాన్ని తీసుకొని ఊరేగింపు చేస్తున్న సందర్భంలో ఆ గ్రామంలో కొంతమంది అగ్రకుల పెద్దందారులు వీళ్ళ యొక్క ర్యాలీని అంబేద్కర్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది అగ్రకుల పెద్దలు వాళ్ళను ర్యాలీని అడ్డుకొని వాళ్ళనంతా కూడా ఇబ్బంది పెట్టి మీరు ఎందుకు తీస్తారని వాళ్ళనంతా కూడా దుష్భాషలాడి వాళ్ళపైన దాడి చేసే విధంగా వాళ్ళంతా కూడా ప్రయత్నం చేసారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి డీజే కానీ వాళ్ళ యొక్క వాహనాలన్నీ కూడా వాళ్ళు బలవంతంగా లాక్కొని వెళ్ళి వీళ్ళంతా కూడా ఇబ్బంది పెట్టి అవమానించి అంబేద్కర్ గారిని అటనే వారి యాత్రను ఆ దళితులను అతి దారుణంగా బహిరంగంగా గ్రామంలో అవమానించి వాళ్ళకు ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తులను చర్య తీసుకోవాలని ఆ గ్రామ యువత అంతా కూడా 15వ తారీఖు దుద్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన ఎస్ఐ గారు కానీ పోలీసులు కానీ పట్టించుకోలేదు. కాబట్టి మళ్ళీ ఆ గ్రామ యువత అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అంబేద్కర్ సంఘాల నాయకుల కుల సంఘాలకు చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళి ఆ ఎస్ఐ గారిని అడగడం వల్ల 18వ తారీఖు నాడు వాళ్ళ పైన కొందరు ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళందరిపైన SC ST కేసు నమోదైంది. నమోదైన తర్వాత అక్కడ మళ్ళీ 21వ తారీఖు నాడు DSP గారు కొడంగల్కి వచ్చి ఇక్కడ ఇరు వర్గాలను అగ్రకుల పెద్దందారులను దళితులను పిలిచి మళ్ళీ ఒక దగ్గరికి పోకూడదు, అందరూ సామరస్యంగా ఉండాలని DSP గారి ఆధ్వర్యంలో రాసుకొని కాగితాలు కూడా రాసుకున్నారు. కాబట్టి ఇక్కడ మాట్లాడే సందర్భంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా దళితులందరూ కూడా మా గుళ్ళోకి రాణిస్తలేరని వాళ్ళంతా కూడా చెప్పారు. అదే రకంగా అంతకంటే ముందు కూడా ఎవరైతే కంప్లీట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదైన తర్వాత ఆ గ్రామంలో ఉన్న దళితులందరూ కూడా ఆ గ్రామంలోనికి ఆ కిరాణా షాప్లోనికి పోకుండా అదే రకంగా ఆటోలు ఎక్కకుండా అక్కడ ఏమైనా గిర్ని ఉంటే గిర్నీకి సంబంధించి దళితులు పోయి ఏమైనా కారం పొడి కానీ అట్లనే పిండి వేసుకురాని పోతే వాళ్ళంతా కూడా ఆ రకంగా బహిష్కరణ చేసి ఎవరైతే దళితులకు ఏ పని చేసినా అగ్రకుల పెద్దందారులు వాళ్ళ 10,000 జుర్మానా వేస్తామని అగ్రకుల పెద్దందారులంతా మూకుమ్మడిగా వాళ్ళంతా కుమ్మక్కయి దళితులను కుల బహిష్కరణ చేసినంత పని వాళ్ళంతా కూడా చేశారు. కాబట్టి దీనిపైన DSP గారు మొన్న 21వ తారీఖు మాట్లాడేటువంటి నేను చేయకూడదు అని మీరు ఎవరైనా దేవాలయ ప్రవేశం చేయొచ్చు, మీకు అన్ని హక్కులను భారత రాజ్యాంగం కల్పించింది, మీరు అంత చట్ట ప్రకారం చేసుకోవచ్చు అని చెప్పి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ 22వ తారీఖు నిన్న దళితులందరూ కూడా మేము దేవాలయ ప్రవేశం చేస్తామంటే ఎవరైతే మొన్న DSP దగ్గర మాట్లాడిన కుల పెద్దలు అది ఆ యొక్క అగ్రకుల పెద్దందారులు ఎవరైతే పెద్దలు ఉన్నారో గ్రామ పెద్దలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ యొక్క మహిళలంతా కూడా ఎగేసి మీరంతా కూడా దళితులు దేవాలయ ప్రవేశం చేసేటట్టున్నారు, వాళ్ళని చేయనియొద్దు, ఆ దేవుడు మైలబడతాడు, ఈ దళితులు ఆ దేవాలయ ప్రవేశం చేస్తారా అని వాళ్ళందరూ కూడా ఒక ప్రోత్సహించి వాళ్ళంతా కూడా ఎగేసి మహిళలంతా కూడా అగ్రకుల మహిళలంతా దేవాలయ ప్రవేశం దేవాలయం దగ్గర పెట్టి తాళాలు వేసి దళితులంతా కూడా పోకుండా మళ్ళొకసారి వీళ్ళంతా కూడా దళితులను అవమానపరిచారు. కాబట్టి ఇప్పటికే తక్షణం ఎవరైతే ఈ దళితులు ఆ గుళ్ళకు ప్రవేశం కాకుండా అడ్డుకున్న అగ్రకుల పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతకుముందు ఎవరైతే అంబేద్కర్ ర్యాలీ సందర్భంగా అవమానపరిచి అడ్డుకున్న వాళ్ళని తక్షణమే అరెస్టు చేసి వాళ్ళంతా జైలుకి పంపాలనేది ఇక్కడ కుల సంఘాలు కానీ అట్లనే ప్రజా సంఘాలు అంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కనీసం ఒక కలెక్టర్ కానీ SP కానీ సందర్శించి అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఎవరైతే దళితులకు రాజ్యాంగపరంగా హక్కులు ఏదైతే ఆర్టికల్ 17 ప్రకారము అంటరానితనం నిషేధం అనే ఆర్టికల్ 17 రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి ఆర్టికల్ను కానీ రాజ్యాంగాన్ని కూడా అంతా కూడా ఈ గ్రామంలో తుంగలు దొక్కుతున్నారు. ఇంకా ప్రధానంగా ఏంటంటే ఈరోజు మన రాష్ట్రానికి CM అయినటువంటి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఈరోజు ఇంత దళితుల పైన అమానుషంగా దళితులంతా కూడా గ్రామ బహిష్కరణ చేసి దళితులను ఒక నీళ్లు తీసుకురాకుండా దళితుల్లో ఒక కిరాణా షాప్ పోకుండా ఇంత జరుగుతున్న ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో అదే రకంగా ఇంత పెద్ద ఎత్తున దళితులపై దాడి చేసిన CM గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది సూటిగా వ్యవసాయ సంఘ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఈ గ్రామానికి కలెక్టర్ అట్లనే SP రాకపోతే త్వరలోనే చలో కుదురుమల్ల గ్రామాన్ని కార్యక్రమాన్ని పెడతాము. ఆ గ్రామంలో చుట్టుముడు కాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులు కానీ కలిసి వచ్చే ప్రజా సంఘాలు కానీ నాయకులందరూ కూడా ఆ గ్రామానికి తీసుకుపోయి ఆ గ్రామంలో దేవాలయ ప్రవేశం చేసి ఆ గ్రామం దళితులకు రాజ్యాంగ పరంగా ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులను ఎలా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ హక్కులను కాపాడడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి మీకు చేతగాని పని ఈరోజు కుల సంఘాలు ప్రజా సంఘాలు చేస్తాయి. ఇప్పటికైనా పరిగి DSP అట్లనే జిల్లా SP జిల్లా కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి
దళితులంతా కూడా దేవాలయ ప్రవేశం చేయించాలి దగ్గరుండి. అది రాజ్యాంగం కానీ అట్లనే పున్నయ్య కమిషన్ సిఫారసు కానీ అన్ని హక్కులు ఇలా నిబంధనలు కానీ పౌర హక్కుల చట్టం కానీ ఇవన్నీ కూడా ఇలా దళితులకు అనుకూలంగా ఈరోజు చట్టం ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాలన్నీ కూడా ఇలా అధికారుల తుంగలోకి దళితులను అవహేళన ఇబ్బంది పెట్టి అవమానపరుస్తున్నటువంటి అగ్రకుల పెద్దందారులకు కొమ్ము కాయడం ఇలా దుర్మార్గం. అందుకొరకే సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు స్పందించి మీ నియోజకవర్గంలో దళితులకు కనీసం దేవాలయ ప్రవేశం లేకపోవడం అనేది సిగ్గుచేటు. ఇప్పటికైనా దేవాలయ ప్రవేశం చేయించాలి. అగ్రకుల పెద్దందారులు ఎవరైతే దళితులను అడ్డుకుంటూ వాళ్ళపై అరెస్ట్ చేయాలనేది, లేకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామని ఈరోజు కుల సంఘాలు, ప్రజా సంఘాలు అయితేనే వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని కుదురుమల్ల గ్రామంలో దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామంలో దళితులను బహిష్కరించిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ సంఘటన కారణమైన అక్కడ ఉన్నటువంటి గ్రామ పెత్తందారులు కులహంకాలను ఎంబడే అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిగా మరి 14 తారీఖు అంబేద్కర్ జయంతి రోజు మరి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న దళితులు మరి మేము అంబేద్కర్ జయంతి నాడు డీజే పెట్టుకొని అంబేద్కర్ గురించి ప్రచారం చేస్తామని ఆల్రెడీ పోలీసు దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా మరి వీళ్ళు డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తే లేకపోతే పాటలు పాడుతుంటే మరి వీళ్ళని పోయి అడ్డుకొని వాళ్ళని దూషించి అక్కడ ఉన్నట్టు కేసులు చెప్పడం అనేది ఇది చాలా దుర్మార్గం, అన్యాయము, ఇది నేరం కూడా. అందుకే మరి ఎంబడే తెల్లారి రోజు 15వ తారీఖు నాడు మరి దళితులంతా ఊరోళ్ళంతా పోయి కాంప్లైంట్ చేసిండ్రు. కాంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఎస్ఐ ఏం పట్టించుకోకుండా కేసు చేయకుండా చాలా నిర్లక్ష్యం చేశాము. ఆయన నిర్లక్ష్యం వల్లనే మరి రోజు మళ్ళీ గ్రామ బహిష్కరణ చేయడం అనేది జరిగింది. అందుకే తర్వాత 18వ తారీఖు నాడు మళ్ళీ దళిత సంఘాలలో పోయి ఎస్ఐని డిమాండ్ చేస్తే తప్ప కేసు చేయలేడు. అందుకే కేసు ఎస్ఐ నిర్లక్ష్యం చాలా ఉంది దీంట్లో. అందుకే పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా కూడా పోలీసులు అక్కడ ఆ సంఘటన కారణమైనటువంటి గ్రామ పెత్తందారులను అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం తెలియజేస్తామని. ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల భాగంగా దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామంలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ర్యాలీ తీస్తున్న క్రమంలో అక్కడున్న బీసీ మనవాదులు మరి ఆ ర్యాలీని అడ్డుకోవడమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని కూడా చింపేసి మరి వాళ్ళ పీడికి దాడికి ఉసిగొల్పడం, అట్లాంటి ఆ ర్యాలీని అడ్డుకున్నదే కాకుండా వాళ్ళ మీదికి గలీజ్గా దుర్భాషలాడడం, మరి కులం పేరుతో దూషించిన ఆ వ్యక్తులపైన 15వ తారీఖు నాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అక్కడున్న యువకులు పోయి కంప్లైంట్ ఇస్తే అక్కడున్న ఎస్ఐ గారు స్పందించకపోవడం, ఆ స్పందించినందుకే ప్రజా సంఘాలుగా మేమందరం పోయి ఎస్ఐ గారిని నిలదీస్తే 18వ తారీఖు రోజు మరి కేసు కట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కట్టిన మరుసటి రోజు 19వ తారీఖు నాడు మరి అక్కడున్న అగ్రకులాల వాళ్ళు అందరూ బీసీలందరూ ఏకమై మరి కొన్ని నియమ నిబంధనలు తీర్మానం చేసుకున్నారు. ఎస్సీలకు నీళ్ళు ఇవ్వద్దు, బీసీ వాడలనే వాటర్ ప్లాంట్ ఉంటుంది, ఆ వాటర్ ప్లాంట్ వాళ్ళకు కూడా మీరు నీళ్ళు ఇస్తే మీకు 10,000 జుర్మానేస్తాం. అక్కడున్న కారంపొడి మిషన్ వాళ్ళు కూడా ఒకవేళ కారంపొడి కొట్టినా మీకు 10,000 జుర్మానేస్తాం. ఆటోలు కూడా బీసీలతోనే ఉంటాయి, ఆటోలలో కూడా ఎస్సీలను ఎక్కించుకొని పోతే మీకు 10,000 జుర్మానేస్తాం అంటనని కొన్ని నియమ నిబంధనలు పెట్టి మరి ఈ ఎస్సీలను దళితులను మరి ఊరు బహిష్కరించిన వారిపైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలంటనని ఆ రోజు ఆ తీర్మానం చేసుకున్నారంట. మాకు సమాచారం వెంబడే అక్కడున్న ఎస్ఐకి కానీ సిఐకి కానీ మేము సమాచారం అందించడం జరిగింది. సమాచారం అందించిన వెంబడే డిఎస్పీ గారు కూడా వచ్చి ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడున్న వాళ్ళను మోటివేషన్ చేసి సిఐ ఆఫీస్లో అందరితోటి సమావేశమై మాట్లాడడం జరిగింది. అగ్రవర్ణాల వాళ్ళు వచ్చిండ్రు, మరి మేము కూడా పోయినాం. అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ సఖ్యతతోటి అందరం కలిసిమెలిసి ఉందాం, దేవాలయాలకు ప్రవేశం కల్పిస్తాం మేము అంటనని మాటిచ్చిన పెద్ద మనుషులు మరి అందరూ ఆ రోజు 21వ తారీఖు రోజు మొత్తం మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత 22వ తారీఖు నిన్న మరి మా వాళ్ళందరూ ముక్కుమ్మడిగా దేవాలయాల ప్రవేశం చేస్తామంటారంటే ఉదయమే మాకు ఎస్ఐ కానీ సిఐ కానీ ఫోన్ చేయడం జరిగింది. మా వాళ్ళు పోయి ఖచ్చితంగా దేవాలయాల ప్రవేశాలకి వెళ్తున్నారంటని చెప్తే అక్కడ పోయినరు. 4 ఎస్ఐలు ఉన్నారు, సిఐ గారు కూడా ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే అక్కడున్న బీసీ వర్గాలు మరి మొత్తం మహిళలనంతా గుళ్ళ ముందల కూర్చోబెట్టి గుళ్ళకు తాళాలు వేసుకొని కారం పొడి పట్టుకొని కూర్చున్నారు. మరి ఒకవేళ ఎస్సీలు కానీ దళితులు మహిళలు కానీ ఎవరైనా వస్తే కారం పొడి చల్లి వాళ్ళను
చంపే ప్రయత్నం చేసిండ్రు కాబట్టి ఆ గ్రామ మరి ఎవరైతే ఆ దేవాలయాల ప్రవేశాలకు కానీ మరి ఆ ఇప్పుడు నీళ్ళు ఇయ్యనోళ్ళకు కానీ మరి కారంపొడి కొట్టకుండా మరి ఆ ఆటోలలో ఎక్కించుకోకుండా పేషెంట్లను కూడా ఆటోలలో కూడా ఎక్కించుకోలేని పరిస్థితి ఉన్నది. ఘోరంగా ఇప్పటికి కూడా బిక్కుమంటున్నారు అక్కడ దళితులందరూ. ఎప్పుడొచ్చి 200-300 మంది యువకులు అగ్రవర్ణాల యువకులందరూ ఎప్పుడొచ్చి ఇండ్ల మీద పడతారని భయాందోళనతోటి చాలా బాధతోటి ఉన్నారు, భయంతో ఉన్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ స్పందించి వాళ్ళపైన మరి ఎవరైతే ఊరు బహిష్కరించిండ్రో వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపించి రిమాండ్ చేయాల్సిందిగా మరి కోడంగల్ తాలూకా అంబేద్కర్ సంఘాల తరపు నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా ఒకటి హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే సీఎం నియోజకవర్గం అంటారు పోలీసు వాళ్ళు మభ్య పెడుతున్నారు. మరి సీఎం కానీ ప్రభుత్వం కానీ ఎందుకు సీఎం నియోజకవర్గంలోనే ఇంత ఘోరంగా ఉంటే ఇంకా వేరే ప్రాంతాలలో ఎట్లుంటుందో ఒకసారి అర్థం చేసుకొని ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి అట్టి ఎవరైతే దుహంకారంతో ప్రవర్తిస్తున్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా మా కోడంగల్ తాలూకా అంబేద్కర్ సంఘాలతో డిమాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.